చక్రవర్తి ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటేలా కనిపిస్తుంది. ఎలాగైనా సరే రేపు రిలీజ్ అవుతున్నటువంటి బాహుబలి 2 సినిమాకు టికెట్లు సాధించడమే అన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడొచ్చు అప్పుడే జనంతో అంటే ఉదయం 7 నుంచే ఇక్కడ పంజగుట్లో ఉన్నటువంటి జీవికే మాల్ దగ్గర ఉన్న ఐనాక్స్లో టికెట్లు కొనుక్కోవడానికి పెద్ద ఎత్తున జనం ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి వస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ అసలు టికెట్లు ఉన్నాయా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధంగానే ఉంది. ఏదైనా సరే ఒకసారి ప్రయత్నం చేయాలంటూ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఏదైతే రేపటి సినిమా కోసం మీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అసలు ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయా, ఎలా ఉంది? లేదండి, ఆన్లైన్లో అయితే అసలు ఎక్కడా లేవు. నిన్న నైట్ పెట్టారు టికెట్స్, మరి అవి కూడా ఇంకా మరి వీళ్ళు ఇక్కడ అమ్మట్లేదంట మరి కంప్లీట్. ఎన్నింటికి వచ్చారు మీరు ఇక్కడ? 8 o'clock. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ? ప్రస్తుతానికి అయితే లేవన్నారు, మరి చూడాలి. అయినా ఇంతమంది ఇక్కడే ఉన్నారు కదా, దేని గురించి? హోప్ అంతే. చూడొచ్చు వీళ్ళంతా కూడా. చెప్పండి, ఎన్నింటికి ఇక్కడికి వచ్చారు మీరు? టికెట్ల పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు జనం మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ గేట్లో ఒకసారి సెక్యూరిటీ గార్డ్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఏమంటున్నారు, అసలు టికెట్లు ఉన్నాయా బాహుబలికి సంబంధించి? नहीं मालूम, టికెట్స్ है क्या? हमको नहीं मालूम सर। ये लोग कितने से कब से आए? 8 बजे से आए। 8 बजे से 8 నుంచి జనాలంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా టికెట్ల కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది సిచ్యువేషన్? ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఆన్లైన్లో టికెట్లు దొరకట్లేవండి. ఓకే, తర్వాత మొత్తం అంతా బ్లాక్ చేసి పడేసిండ్రు. ఇప్పుడే మార్నింగ్ ఈరోజు సెకండ్ షో కూడా ఓపెన్ చేసి పెట్టని చూపిస్తారు కానీ మొత్తం బ్లాక్ చేసి రావట్లేదు. ఓకే, అందుకోసం ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాము. ఛాన్సెస్ ఉన్నాయా ఇక్కడ టికెట్? ఏమో చెప్పలేమండి. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటారు? బ్లాక్లో అయితే ప్రస్తుతానికి లేదు, ఇక్కడ ఉండకపోవచ్చులే, మల్టీప్లెక్స్గా బ్లాక్ ఉండకపోవచ్చు. ఓకే, ఎన్నింటి వరకు ట్రై చేస్తారు ఇలా? ఈ థియేటరేనా ఇంకా ఇతర ఇక్కడ దగ్గరనే ఇల్లు, అందుకోసం ఇట్లా వచ్చేసినాం. ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ. చూడొచ్చు అందరూ అదే ఇంట్రెస్ట్. చెప్పండి, మీరు ఎన్నింటికి వచ్చారు? బాహుబలి సినిమా టికెట్లు ఏ రోజు కావాలని ట్రై చేస్తున్నారు? 3 days నుంచి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ 28th దొరికింది, ఈరోజు నైట్ ట్రై చేద్దామని వచ్చాము. ఇంకా ఎన్ని షోలకు ఓపెనింగ్స్ ఉన్నాయి అసలు? ఆన్లైన్లో అయితే ఏమీ లేవు, కాకపోతే ఈరోజు నైట్కి అయితే ఆన్లైన్లో పెట్టాడు కానీ ఏమీ వేయడం లేదు. ఈరోజు ట్రై చేద్దాం అనేసి అంతా ఇక్కడ వేస్తున్నారు. సో ట్రై ఏ థియేటర్కి వెళ్ళినా యూత్ బాగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఈ సెకండ్ బాహుబలికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అసలు ఏంటి? బాహుబలి కానీ కాదు, ప్రభాస్కి ఎంత క్రేజ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అర్థమైపోయిందా? మెయిన్ ప్రభాస్ కోసమే వచ్చింది. ఓకే, జనం మాత్రం అటు ప్రభాస్ కావచ్చు, ఇటు రానా, కట్టప్ప, ఈ ముగ్గురి సంబంధించి జనం మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. టికెట్లు ఉంటాయని, అంటే ఒకరు ఉంటే మాత్రం మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే టికెట్లు దొరుకుతాయేమోననే ఆలోచనతో. చెప్పండి బాస్, మీరు ఎన్నింటికి ఇక్కడికి వచ్చారు? ఎలా ఉంది? టికెట్లు దొరికే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? तेलुगु नहीं आती बस। టికెట్స్ मिल रही क्या? नहीं, अभी वेट कर रहे हैं उसी के लिए। कब से इधर? मैं तो अभी आया हूँ थोड़ी देर पहले। उस पे बुक माई शो पे मिल ही नहीं रहेगी, तो यहाँ पे आके मैं देख रहा हूँ कि हिंदी, मेरे को हिंदी देखनी है। हिंदी शायद यहीं पे लगी हुई है। हिंदी शो है इसमें? हाँ, मैंने देखा बुक माई शो पे तो दिखा रहा था यहाँ पे हिंदी शो, तो उसी को देख रहा हूँ, मिल जाए तो टिकट। ఒకవైపు షోలో బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు టికెట్లు దొరికితే బాగుండని ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళంతా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? టికెట్స్ దొరుకుతున్నాయి? లేదండి, ఇక ఆన్లైన్లో బ్లాక్ చేశారు, ఇక్కడ ఇవ్వట్లేడు, ఇంకెక్కడ దొరుకుతాయి చెప్పండి. ఓకే, మొత్తానికి మాత్రం ఇది పరిస్థితి. అందరూ కూడా ఉదయం లేచి నేరుగా థియేటర్ వద్దకే వచ్చారు. ఇక ఎలాగైనా సరే టికెట్లు సంపాదించాలనే ఆలోచనలో వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికే టికెట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి. ఇక్కడ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి అటు యాజమాన్యం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది థియేటర్ల వద్ద బాహుబలి టికెట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి. చక్రవర్తి.